ఏంటి అని తెలుసుకోవాలని ఉంది నాకు. కస్టమర్ కి బడ్జెట్ ఫ్రెండ్లీగా క్లయింట్ హ్యాపీ అయితే అన్న కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రయత్నంలో భాగంగానే ఇంతమంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ మా దగ్గరికి వస్తున్నారు. అది అందం ఇప్పుడు వస్తుంది, ఒక ఆకృతికి తగ్గట్టుగా వచ్చినప్పుడు మాత్రం వస్తుంది. ఒక పర్సనాలిటీకి తగ్గట్టుగా ఆర్నమెంట్స్ తయారు చేస్తాం కాబట్టి ఇంత మంచి అద్భుతమైన ఆర్నమెంట్స్ బయటకు వచ్చి ప్రయత్నం చేస్తున్నాయి. అన్ని స్టోర్స్ విజిట్ చేశాను, ఇలాంటి జ్యువెలరీ నేను ఎక్కడ చూడలేదు. అంబానీ ఫ్యామిలీస్ కావచ్చు, అలాంటి గొప్ప గొప్ప ఫ్యామిలీస్ లో మాత్రమే కనిపించే సెట్. రియల్ ఎంబ్రాయిడరీ మీరు కొనాలనుకుంటే 10 lakhs రూపీస్ ఇలాంటి ఉంటుంది. బట్ మనం దీన్ని 60,000 రూపాయల వర్తలో దీన్ని ఇలాంటి స్టోన్ ని నేను తెప్పించడం జరిగింది. మీరు ఈ పర్టికులర్ స్టోర్ కి రావడానికి కారణం ఏంటి? చాలా నమ్మకంగా అనిపించింది. ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే బయట వాటికి ఇక్కడ చాలా తక్కువ అండ్ చాలా రీజనబుల్ గా అనిపించింది మాకు. అన్ని చూసాను, ప్రైస్ పరంగా కూడా గ్రామ్స్ అవన్నీ నెట్ వెయిట్ అవన్నీ కొంచెం మంచిగా ఇస్తున్నారు. వేరే ఇక్కడ కూడా తీసుకో ఉన్నాం ఇంతకు ముందు, డిఫరెన్స్ తెలుస్తుంది ప్రైజింగ్ లో. డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. యూనిక్ డిజైన్స్ కోసం చూసాను, బట్ ఇక్కడ నాకు యూనిక్ గా అనిపించాయి డిజైన్. ప్రస్తుతం మనము కోంపల్లి ఏషియన్ సినిమాస్ ఆపోజిట్ లో ఉన్న నవీన్ గోల్డ్ అండ్ రోజ్ దగ్గరికి వచ్చేసాము. దీని దగ్గర ఎలాంటి ఆర్నమెంట్స్ ఉన్నాయో చూసేద్దామా? లెట్స్ గో. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ప్లీజ్. బయట మనం చూసుకున్నట్టయితే పెద్ద షోరూమ్లు ఉంటాయి అండ్ జనాలు కూడా తక్కువ ఉంటారు. ఇక్కడ ఏంటంటే జనాలు చూస్తున్నట్టయితే చాలా ఇట్లా కిక్కిరిస్తున్నారు. అండ్ అందులో ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉన్నారు. బేసిక్ గా మనం ఇక్కడిక్కడ వాళ్ళే కొంచెం మేబీ, కానీ ఇక్కడ నేను చూస్తున్నట్టయితే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. సో స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకోవాలని ఉంది నాకు. చాలా పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ ఉంటాయి మీకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. బట్ మా షాప్ ఏంటి అంటే కస్టమర్ తగ్గట్టుగా తయారు చేస్తాము. అంటే నా 100 సెట్స్ రెడీగా ఉండవు. కస్టమర్ యొక్క స్కిన్ టోన్, కస్టమర్ యొక్క పర్సనాలిటీ, కస్టమర్ యొక్క హైట్, వాళ్ళ మెయిన్ ఒక ఆర్నమెంట్ చేయించుకుంటే ఫీల్ అవుతారు. ఊరికే పోయి కొనుకొచ్చుకుంటే అందులో ఒక మజా ఉండదు. ఒక ఆర్నమెంట్ చేయించుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆర్నమెంట్స్ తయారు చేయడానికి మేము ఉన్నాము. నేను బేసికల్లీ ఒక గోల్డ్ స్మిత్ ని. ఒక ప్రతి వర్క్ ని ఒక కంసాలి అంటారు చూసారా, ఊర్లో మీరు చేస్తూ ఉంటే మాకు చిన్నప్పుడు షాప్స్ ఉంటుండేవి. ప్రతి ఒక్క ఆర్నమెంట్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడంటే మిషనరీ పెరిగింది, డబ్బులున్న వాళ్ళు గోల్డ్ షాప్లు పెట్టేస్తున్నారు. దానిపైన అవగాహన కూడా ఉండదు. కానీ మాకు అలా కాదు, మా తరాలు దాన్ని చేస్తూ వస్తున్నాయి. మా తాతయ్యలు, మా మామయ్యలు అది చేస్తూ దాని నుంచి వచ్చిన ఒక నైపుణ్యమే ఈ రోజు దీనికి ఒక ఉదాహరణ. ఇంత మంచి ఆర్నమెంట్స్ తయారు చేస్తామంటే కస్టమర్ కి బడ్జెట్ ఫ్రెండ్లీగా, కస్టమర్ ఎక్కడ బెస్ట్ చేయొచ్చు, కస్టమర్స్ కి ఏ విధంగా చేస్తే తన శరీర ఆకృతికి నచ్చుతుంది అనే దానిపైన మాకు అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే క్లయింట్ హ్యాపీ అయితే అన్న కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రయత్నంలో భాగంగానే ఇంతమంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ మా దగ్గరికి వస్తున్నారు. స్పెషల్లీ ఎన్ఆర్ఐస్ ఎందుకు వస్తారు అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, కార్పొరేట్ షోస్ కావచ్చు, మిగతా కావచ్చు, కొద్దిగా ఎక్కువ వేస్టేజ్ కావచ్చు, అంటే వాళ్ళ అంబియన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ మేము అలా కాకుండా ఒక సాధారణ వాళ్ళ ఊళ్ళో ఉండే గోల్డ్ స్మిత్ ఎంతైతే ఛార్జ్ చేస్తారో అలాంటి ఛార్జ్ తీసుకొని అత్యుత్తమైన వర్క్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇంతమంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ నవీన్ గోల్డ్ నమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అండ్ మీరు ఇందాక మీరు చెప్పిన విషయం తగ్గట్టు నాకు ఏమనిపించింది అంటే బేసిక్ గా మనము డైరెక్ట్ గా తీసుకుంటే వేరేలాగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ టేక్ అ మెటీరియల్ అండ్ మనకు తగ్గట్టు చేసుకుంటే అది ఫిట్టింగ్ అనేది మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా. నేను డిజైన్ చేసుకున్నాను జ్యువెలరీలో అది చెప్తున్నారు, కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. అది అందం ఇప్పుడు వస్తుంది, ఒక ఆకృతికి తగ్గట్టుగా వచ్చినప్పుడు మాత్రం వస్తుంది. బంగారం కూడా అద్భుతమైన మెటీరియల్, కానీ దాన్ని ఒక అందంగా మలిచితే మాత్రమే రూపం అనేది బయటకు వస్తుంది. అదే విధంగా కూడా మేము కూడా ఒక పర్సనాలిటీకి తగ్గట్టుగా ఆర్నమెంట్స్ తయారు చేస్తాం కాబట్టి ఇంత మంచి అద్భుతమైన ఆర్నమెంట్స్ బయటకు వచ్చి ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి ఆర్నమెంట్స్ తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కాబట్టి ఎక్కడో కొండాపూర్, మాదాపూర్, ఫైనాన్స్ ఏరియా కాకుండా డాలస్, యూకే, ప్రపంచ దేశాల నుంచి మా షాప్ ఎవ్రీడే 15 to 20 మెంబర్స్ వచ్చి బిల్ చేస్తూ ఉంటారు. ప్రపంచ దేశాల నుండి మీరు ఏ రోజైనా మా సీసీ కెమెరా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తున్నారు. 100%. మా దగ్గర ఎనీ ఆర్నమెంట్ ఓన్లీ 10%. ఇందులో ఒక మెయిన్ ఏముందంటే నేను కస్టమర్లు కాకుండా 4 విషయాలు చెప్పగలుగుతాను. ఒకటి, మా యొక్క క్వాలిటీ అంటే పక్కా 9 months హాల్మార్క్ క్వాలిటీ ఉందా లేదా, 18 క్యారెట్స్ ఉందా లేదా అనేది కనుక్కోమని చెప్తుంది ప్రతి షాప్ లో. క్వాంటిటీ, ఖచ్చితమైన రాళ్ల బరువుని మేము మేనేజ్ చేస్తున్నామా లేదా, ఫినిషింగ్, ఒకవేళ నా షాప్ లో ఆర్నమెంట్ ఇంకా వేరే షాప్ లో నాకన్నా అద్భుతంగా ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకుంటాం. ప్రైజింగ్, మీరు ఎంతవరకు వేస్టేజ్ తగ్గిస్తున్నాను, ఎంతవరకు నా లాభాల్లో మీకు వాటా ఇస్తున్నాను గమనించుకోమని చెప్తాను. మీరు బంగారం ఇచ్చినా, మీరు డబ్బులు ఇచ్చినా, మీరు ఏమి ఇచ్చినా కూడా మేము చేసిన ఆర్నమెంట్ క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా, ఫినిషింగ్ పరంగా, ప్రైజింగ్ పరంగా మీకు నచ్చలేదని మీ అంతరాత్మ సాక్ష్యం మీరు ఆన్సర్ చేయగలిగితే టోటల్ డబ్బులు మీకు రిఫండ్ చేయడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది. అందుకోసం ఆ మాటలు నమ్మి, ఆ మాటలే కాకుండా అందులో సత్యం ఉంది కాబట్టి దాన్ని నమ్మి భగవంతుడు ఇంతమంది మా దగ్గర పంపిస్తున్నాడు. ఇంతమంది ఎన్ఆర్ క్లయింట్స్ ఒక షాప్ లో ఉండడం ఆశామాచారు. ఒక కుటుంబంలో ఒక్కొక్కరు 10 సెట్స్ చేయించుకుంటారు బికాస్ నవీన్ గోల్డ్ యొక్క డిజైన్ నచ్చి. నవీన్ గోల్డ్ అనేవాడు మా కుటుంబంలో ఒక్కడని భావిస్తారు.
నన్ను కూడా ఆ అమ్మవారిని అదే కోరుకుంటాను. నవీన్ కూడా అనే వ్యక్తి ఎప్పుడు కూడా కస్టమర్ని కస్టమర్లకు కాకుండా ఒక అమ్మవాళ్ళగా చూస్తూ వాళ్ళకి అద్భుతమైన ఆర్నమెంట్స్ ఇచ్చే శక్తి నాకు ఇవ్వాలని కోరుకుంటారు కాబట్టి ఇంత పెద్ద సామ్రాజ్యం నా చుట్టూ వచ్చేసింది. చాలా చక్కగా చెప్పారు. దేవుడు ఎప్పుడు మీ సామ్రాజ్యాన్ని ఇలాగే పెట్టాలని కోరుకుంటున్నాను. సంతోషం తదాస్తు అనుకోండి అనుకుంటా నేను కూడా. సో ఇప్పుడు మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడతాము. హాయ్. హాయ్, మీ పేరు? చరిత. చరిత. ఓకే, చాలా బాగుంది మీలాగే మీ పేరు కూడా. థ్యాంక్ యూ. సో ఎక్కడి నుంచి మీరు? డాలస్ నుంచి, యూఎస్ఏ. యూఎస్ఏ డాలస్. ఓకే, సో ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి Yeah. ఇండియాలో అండ్ ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు చూసినట్లయితే. బట్ మీరు ఈ పర్టికులర్ స్టోర్ కి రావడానికి కారణం ఏంటి? So since 2 years, I'm following Navin Gold and Rose on Instagram. Okay. And I thought పెళ్ళికి తీసుకుంటే ఇక్కడే తీసుకుందాం అనుకున్నాను because of all the reviews I have watched. And USA లో కూడా చాలా మంది తీసుకున్నారు అండ్ చాలా నమ్మకంగా అనిపించింది. అండ్ ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే బయట వాటికి ఇక్కడ చాలా తక్కువ అండ్ చాలా రీజనబుల్ గా అనిపించింది మాకు. సో Okay. అందుకే ఐ చోస్ నవీన్ గోల్డ్ అండ్ రోజ్. ఓకే ఓకే, సో యుఎస్ లో హై అంటే చాలా మందికి తెలుసు అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ప్రైసింగ్ బయట కన్నా చూస్తే చాలా వేరియేషన్ ఉంది అంటున్నారు. అండ్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ పేజ్. యా, ఓకే, సో మీకు పర్టికులర్ గా ఏ డిజైన్స్ ఇష్టము? కుందన్ అండ్ విక్టోరియన్ ప్రెసెంట్. అవునా, చూసారా మీరు? యా, చూసాను. అండ్ లాస్ట్ టైం మా మామ్ కూడా వచ్చి ట్రై చేశారు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు పెళ్లికి షాపింగ్ చేస్తున్నారా? అవును. ఓకే, సో మీ పెళ్లికి మీరు షాపింగ్ చేయడానికి యు హావ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ yes. ఇండియా, అందులో ఇక్కడికి పర్టికులర్ గా. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, తన పెళ్లికి షాపింగ్ చేయడానికి ఆల్ ది వే షీ హాస్ కమ్ ఫ్రమ్ యుఎస్ టు ఇండియా. అది కూడా యుఎస్ లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారంట హూ యాక్చువల్లీ సే దట్ మనం జ్యువెలరీ కొంటే ఇక్కడ కొనాలి అని. సో వెరీ గుడ్. హాయ్ మా చరిత. హాయ్ అన్న. ఇన్ని స్టోర్స్ ఉన్నాయి కదా అమ్మా, ఎంత పెద్ద మీకు ఎక్కువ ఆర్నమెంట్స్ దొరుకుతూ ఉంటాయి పెద్ద పెద్ద స్టోర్లు. ఆన్లైన్ లో ఎంతో బ్రౌజ్ చేస్తూ ఉంటారు. అయినా కూడా మీరు నవీన్ గోల్డ్ దగ్గర రావాలనుకుంటారు ఇంతమంది ఎన్ఆర్ఎస్. దానిపైన మీ ఒపీనియన్? నేను కూడా చాలా సర్చ్ చేశాను, చాలా పేజెస్ చూసాను. బట్ మీ దగ్గర దొరికే గోల్డ్ డిజైన్స్ కానీ లేకపోతే ద ప్రైజెస్ యూ గివ్ టు అస్ కానీ అది ఎక్కడ దొరకట్లేదు. నేను అన్ని చూసి వచ్చి చెప్తున్నాను ఈ మాట. అందుకోసం మేము ఎన్ఆర్ఎస్ అంటే అమ్మని వదిలిపెట్టి నాన్న వదిలిపెట్టి ఫ్యామిలీ వదిలిపెట్టి ఎంఎస్జీకి వెళ్ళిపోతూ ఉంటారు, మంచి కొండలు చదువుకుంటుంటారు, డబ్బుల కోసం 24 hours పని చేస్తుంటారు. మీ డబ్బు ఎక్కడ కూడా వేస్ట్ కాకూడదు, మీ డబ్బు చాలా హానెస్ట్ గా ఖర్చు పెట్టే ప్లేస్ ఉండాలని చెప్పేసి నేను నా లాభంలో మీకు వాటా ఇస్తాను. అంటే నాకు వాస్తవంగా గవర్నమెంట్ అన్నప్పుడు ఇంత లాభం రావాలి, బట్ ఇంత వచ్చినా పర్లేదు, ఇంత వచ్చినా పర్లేదు అనే ఉద్దేశంతోనే మీకు ఎంత బెస్ట్ ఇస్తాను. ఓన్లీ 10% వేస్తారు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, ఇన్ని ఆర్నమెంట్స్ మీరు తీసుకున్నా కానీ పెళ్లి ఎక్కడైనా మీరు హైదరాబాద్ లో కంపేర్ చేయండి. క్వాలిటీ, క్వాంటిటీ, ఫినిషింగ్ నాలుగుట్లో మీకు నచ్చలేదంటే మీరు ఏదో పేపర్ చూపించాల్సిన పని లేదు వేరే షాప్. జస్ట్ మీ హానెస్ట్ గా నగినన్నా నేను సాటిస్ఫై కాలేదు అనుకుంటే చెప్పేసి నేను మీకు డాలర్స్ తో రిటర్న్ చేస్తాను, రిటర్న్ చేస్తాను. లేదన్న, ఐ ట్రస్ట్ యువర్ బ్రాండ్. అండ్ యుఎస్ లో కూడా చాలా మంచి పేరుంది మీకు అండ్ పీపుల్ ట్రస్ట్ యూ వెల్. అత్యంత తొందరలో కూడా యూఎస్ లో కూడా మీ అందరికి నవీన్ గోల్డ్ అందుబాటులో ఉంటాడు. ఫిజికల్ గా మేము ముందుండి మీకు ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ మీకు ఆర్నమెంట్స్ అందించే ప్రయత్నం చేస్తుంటారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్నేహ. స్నేహ. ఓకే, స్నేహ ఎక్కడి నుంచి మీరు? కాలిఫోర్నియా నుంచి వచ్చాను. కాలిఫోర్నియా. మాది నెల్లూరు, బట్ కాలిఫోర్నియా నుంచి వచ్చాను. కాలిఫోర్నియా. మేము అక్కడ ఉంటాం. అవును. నెల్లూరు. అవును. మరి జ్యువెలరీకి హైదరాబాద్ హైదరాబాద్ కాలేదు. అది నాకు వీసా అపాయింట్మెంట్ ఉంది, సో కావాలనే పర్పస్ఫుల్లీ ఇక్కడ చేసుకున్నాను. పర్పస్ఫుల్లీ ఆ, ఎందుకు? చాలా నుంచి చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో నవీన్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్స్ చూడాలని వచ్చాము. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికే రావడము. ఓకే, అండ్ మీరు వేసుకున్న జ్యువెలరీ చాలా ఇది బాగుంది. ఇక్కడే ఇప్పుడే తీసుకున్నాను. హౌ యు ఫీలింగ్? చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. బాగుంది. ఫేస్ లో అది కనిపిస్తుంది. చాలా ఆ బాగుంది. అబ్బాయి అన్ని gold చూసాను, రిసీవింగ్ చాలా బాగుంది. Hmm. అండ్ ప్రైస్ పరంగా కూడా గ్రామ్స్ అవన్నీ నెట్ వెయిట్ అవన్నీ కొంచెం మంచిగా ఇస్తున్నారు. వేరే దగ్గర కూడా తీసుకో ఉన్నాం ఇంతకు ముందు, ఆ తేడా డిఫరెన్స్ తెలుస్తుంది ప్రైజింగ్ లో. ఓకే, సో మీరు వెళ్ళి ఖచ్చితంగా అందరికి వేరే రికమెండ్ వాళ్ళకి చేస్తాను. recommend చూస్తారు కదా అందరూ నవీన్ గోల్డ్స్ అంటే చూస్తారు మామూలుగానే, Okay. సో అది చెప్పేదేం లేదు, ఇట్స్ బ్రాండ్. సో వేరే రెఫరెన్స్ కూడా చూస్తున్నాను యాక్చువల్లీ, చూసి నచ్చి వచ్చాము. హాయ్ అండి. హాయ్ మీ అండి, పేరు? నీలిమ అండి. నీలిమ. ఎక్కడి నుంచి మీరు? నేను యుఎస్ అట్లాంటా నుంచి వచ్చాను, ఇక్కడ ప్రగతి నగర్ లో ఉంటాను. ఓకే, సో ఇక్కడ మీరు స్టోర్ లో ఏం తీసుకుందాం అని వచ్చారు? నేను క్యాజువల్ గా డిజైన్స్ ఎలా ఉన్నాయని చూద్దామని వచ్చాను. ఇక్కడ కొన్ని స్టోర్స్ చూసాను హైదరాబాద్ లో, అలానే ఇక్కడ కూడా చూద్దామని వచ్చాను. అండ్ నాకు డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. ఓకే, కొంచెం యూనిక్ గా ఉన్నాయి అండ్ మంచి డిజైన్స్. సో ఐ పర్చేస్ 2 necklaces and earrings.
యూనిక్ డిజైన్స్ కోసం చూసాను, బట్ ఇక్కడ నాకు యూనిక్ గా అనిపించాయి డిజైన్స్. యుఎస్ కూడా అన్నారు కాబట్టి అక్కడ అంటే మన ఐడ్రీమ్ యూఎస్ కి ఆర్ యుఎస్ వాళ్ళకి ఏం చెప్తారు ఇఫ్ యూ గో దేర్? ప్లీజ్ కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్, నైస్ డిజైన్స్. యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. నైస్, యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. సచ్ ఎ బిగ్ వర్డ్. ఓకే సార్, సో మేము చూస్తున్న కలెక్షన్ ఆ వేరియేషన్స్ మొత్తం ఏది కది అసలు వేరే లెవెల్, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పోలిక లేకుండా ఏది చూసినా ఒక విజనరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఈ థాట్ ప్రాసెస్ మీకు ఎక్కడ స్టార్ట్ అయింది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా నేను చదువుకుంది 10th క్లాస్ 2 times చదువుకున్నాను. ఓకే క్లాస్లో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ నేను. ఓకే నా ఫ్రెండ్స్ అందరూ టాప్ డాక్టర్స్ అలా ఉన్నారు. వాళ్ళు చూస్తే అనిపించేది నేను కూడా చదువుంటే బాగుండేది అని చెప్పేసి. బట్ నాకు అందులో నాలెడ్జ్ లేదు కాబట్టి ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా ఆలోచించి చెప్పి మేము బేసికలీ గోల్డ్ స్మిత్ ఓకే హౌస్లో ఊర్లో మా మామయ్యలు వాళ్ళందరూ పని చేస్తుండేవాళ్ళు. వాళ్ళని చూస్తూ అనుకునేవాళ్ళు నేను మా మామయ్యలాగా పని చేయాలి అని చెప్పేసి. ఓకే వాళ్ళు చేసిన పని ఇంకెందుకు అప్డేట్గా చేయకూడదు, నా చదువు ఎట్లాగో చదువుకోలేదు కాబట్టి నేను చేసే పనులు ఇంకెందుకు నా నాలెడ్జ్ చూపించకూడదు అని చెప్పి చాలా రోజులు ఆలోచించాను. ఎక్కువ నేను మ్యాగజైన్స్ అవి చూస్తూ ఉండేవాడిని, కాస్ట్లీ మ్యాగజైన్స్. నా దగ్గర 10 రూపాయలు అయినప్పుడు కూడా ఒక 20-25 రూపీస్ పెట్టి మ్యాగజైన్ కొనుక్కొని చదువుకున్నాను. అప్పుడు కనిపించేది ఆ మ్యాగజైన్ అద్భుతమైన ఆర్నమెంట్. అలా చూసి ఇన్స్పిరేస్ అయ్యాను, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే నా ఆర్నమెంట్స్ కూడా ఆ మ్యాగజైన్ వరకు వెళ్ళగలుగుతాయి అని దృష్టి పెట్టుకుని కొత్తగా ఆలోచించాను. అనునిత్యం నా వర్క్ కోసం పరితపించేవాడిని. ఇది ఇలా పెడితేనే, ఇలానే ఎందుకు పెట్టాలి, ఇలా ఎందుకు చేయకూడదు, ఇది ఇలా చేస్తేనే అందరికి ఎందుకు నచ్చుతుంది, ఇలా చేస్తే ఇంకా నచ్చుతుంది కదా, నా కాన్సెప్ట్ లో పనిచేశాను. అలా చేయడం వల్ల ఈ రోజు నా మైండ్ లో ఉంచి కొన్ని వందల ఆలోచనలు పుట్టుకొచ్చాయి, వందల డిజైన్స్ పుట్టుకొచ్చాయి. నేను ముట్టుకున్న ప్రతి డిజైన్ కూడా ఛాలెంజ్ చేయగలుగుతాను. ఇప్పుడు ఇలా ఉంది, ఇది గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే కూడా ఈ డిజైన్ దొరకదు, ఓకే ఛాలెంజ్ చెప్పగలుగుతాను. ఈ గూగుల్లో మీరు దీన్ని సెర్చ్ చేస్తే కూడా అలాంటి డిజైన్స్ తయారు చేయడానికి నా మనసు ఎప్పుడు పరితపిస్తూ ఉంటుంది, దాని గురించి డ్రాయింగ్ చేస్తూ ఉంటాను. ఓకే నేను ఈ రోజు ఇంతమంది సెలబ్రిటీస్ దగ్గర కారణం ఏంటంటే, సెలబ్రిటీ అంటే ఎంతో మందికి ఒక బ్రాండ్ అంబాసిడర్. అలాంటి బ్రాండ్ అంబాసిడర్ కి కూడా నా బ్రాండ్ వాళ్ళకి గుర్తు రావాలి అని మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా నేను డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు సిటీలో మీరు పెద్ద పెద్ద డాక్టర్స్ కలిసిన, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలిసిన, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కలిసిన, పెద్ద పెద్ద సినీ ఇండస్ట్రీలో నా ఇన్స్టాగ్రామ్ మీరు చూడొచ్చు కూడా, చూసినా కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చి కూడా ఆర్నమెంట్ చేయించుకుంటారు. అసలు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండే నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. ఎప్పుడైతే నా ఏజ్ గ్రూప్ తో ట్రావెల్ చేయడం ఆపేశాను, అంటే నేను 18-20 years ఉన్నప్పుడు నా ఏజ్ గ్రూప్ తో తెలియలేదు, నాకన్నా పెద్ద ఏజ్ గ్రూప్ తో ట్రావెల్ చేశాను. ఒక 10 years అప్డేట్ ఉన్న వాళ్ళతో ట్రావెల్ చేశాను. వాళ్ళు చెప్పే మాటలు చాలా ఇన్స్పైర్ గా ఉంటాయి. అలాంటి తరుణంలో స్టార్ట్ అయింది ఈ డిజైనింగ్. ఎప్పుడన్నా నేను పిల్లలు కూడా అదే చెప్తాను, నా ఏజ్ చదువుకునే వాళ్ళకి కావచ్చు, పనిచేసే వాళ్ళకు, మీ పని ఎదుట చెప్పింది చేస్తే మాత్రం మీరు ఎప్పుడు డెవలప్ కారు. ఒక బాస్ చెప్పింది ఎంప్లాయ్ చేసినప్పుడు ఎప్పుడు డెవలప్ కారు. బాస్ కన్నా ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఆలోచన ఫ్రీగా వస్తుందండి, డబ్బులు పెట్టి కొనాల్సింది కాదు కదా. ఆలోచించడం తప్పేముంది, ఆలోచించండి. బాస్ కాదు, భారతదేశంలో గొప్ప వాళ్ళకన్నా ఎక్కువ ఆలోచించండి. ఆలోచిస్తే ఆటోమేటిక్ ఐడియా వస్తాయి. నేచర్ ఏంటంటే నువ్వు ఏదైనా కూడా అది ఇస్తుంది. రాత్రి 11 ముందు కలగరండి, తెల్లారి కళ్ళు కనిపిస్తుంది. అదే నమ్ముతాను కాబట్టి నేను గొప్పగా ఉండాలి, ఏదో చేయాలి, కస్టమర్కి బెస్ట్ ఇవ్వాలి. అసలు కస్టమర్ వేసుకుంటే ఆ సర్కిల్లో ఎక్కడ కనిపించకూడదు అన్న ఆలోచన మైండ్ లో ఎప్పుడు ఇలా రన్ అవుతూ ఉండేది. ఆ ఆలోచన ఫలితమే ఈ రోజు మీరు రావడం కావచ్చు, ఇంతమంది NRI క్లయింట్స్ రావడం కావచ్చు, ఇంత మంచి డిజైన్స్ కావడం కావచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా షాప్ లో అత్యంత లైట్ వెయిట్ లో తయారు చేస్తాను. సపోజ్ సాధారణ మనిషి శాలరీ ఒక 1 lakh ఉందనుకోండి, ఒక 12 months కి 12 lakhs అవుతుంది. ఒక ఆర్నమెంట్ కూడా రాదు నా షాప్ లో 12 lakhs కి. ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు డబ్బులు సంపాదించు, ఇంకా వాళ్ళకి ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతాము, ఎంత తక్కువ చేస్తే వాళ్ళ వరకు ఆర్నమెంట్ రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను టాటాని తన ఆదర్శంగా తీసుకుంటాను. 1 lakh రూపాయల కార్ని కూడా తయారు చేసి పబ్లిక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు కూడా. అలా కూడా ప్రతి ఒక్క కాస్ట్లీ ఆర్నమెంట్ ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆర్నమెంట్ అంటే ఒక విలువైన వస్తువు ఒకరి దగ్గరనే ఉండకూడదు, అది అందరికి చేరవాలి అనే ఉద్దేశంతో నేను లైట్ వెయిట్ కూడా ఆర్నమెంట్స్ తయారు చేస్తాను. అంటే బయట మీకు 100 గ్రాముల ఆర్నమెంట్ ని సుమారుగా 70 గ్రాములో తయారు చేస్తాను. బయట మీకు స్టోన్ బిల్ 4 లక్షలు అయిందంటే నేను 2.5 లక్షలు తయారు చేస్తాను. ఎందుకు? దాంట్లో కస్టమైజ్ చేపిస్తాను. వేరే వాళ్ళకి రిస్క్ తీసిన అవకాశం ఉండదు. మార్కెట్లో దొరికింది కొని పెట్టేసి అలా కాదు. కస్టమర్ కోసం నేను ట్రావెల్ చేస్తుంటాను. నేను సుమారు 20 కంట్రీస్ ట్రావెల్ చేస్తాను. ఎక్కడ ఏంది ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి, పగడాలు ఎక్కడ దొరుకుతాయి, రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి, రాళ్ళను పోయిన డూప్లికేట్ రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి, అన్నీ నేను సెర్చ్ చేస్తూ కస్టమర్కి బెస్ట్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను. నా ఒక రోజు హ్యాపీగా గడిచిందంటే ఎంతమంది కస్టమర్స్కి నేను బెస్ట్ చేశాను అనుకుంటాను. నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటే ఆ రోజు ఇంతమందికి ఈ రోజు నేను బెస్ట్ చేశాను అని సాటిస్ఫై అయితే నేను హాయిగా పడుకోగలుగుతాను. ఓకే, సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ యువర్ మోటో అని చెప్పొచ్చు. దాంతో పాటు నాకు సరిపోయేంత ఉందమ్మా. 15 సంవత్సరాలు ఏం పని చేయకున్నా కూడా హాయిగా తిని పడుకొని మా పిల్లల్ని చదివించుకొని వచ్చే వాళ్ళకి బోనం పెట్టేంత ఈశ్వరుడు డబ్బు ఇచ్చాను నాకు. అలాంటప్పుడు ఎందుకు ఇంకా డబ్బు కోసం పరిగెత్తాలి, ఇక మంచి కోసం పరిగెత్తాలి. సబ్జెక్ట్ నేర్పిస్తే పిల్లలకు పనికి వస్తుంది అన్న ఏకైక సంకల్పంతో చేస్తున్న వ్యాపారం. నాకు ఈ ప్రపంచంలో ఎవరు నా కాంపిటీషన్ కాదు, నేను ఎవరికి కాంపిటీషన్ కాదు. జస్ట్ నా కళకు నేనే కాంపిటీషన్, నాలో నా ఆర్ట్కి నేనే కాంపిటీషన్, నాకు నేనే కాంపిటీషన్ తప్ప ఏ ప్రపంచంలో ఏ వ్యక్తి కాంపిటీషన్ కాదు. నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను. మీరు కూడా చాలా గొప్ప వాళ్ళు. నేను చూస్తాను బయట షాప్స్ కూడా చాలా గ్రేట్, వాళ్ళు అంత ఆలోచించడం కూడా గ్రేట్ అనుకుంటాను.
కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మీరు సంథింగ్ స్పెషల్గా ఆలోచించండి. క్లయింట్ మీ దగ్గర రావాలని కుతూహల పడేలాగా మీరు ఆలోచించండి. మీరు అనుకుంటే అయిపోతుంది. అనుకున్నప్పుడు ఆలోచన స్టార్ట్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మీ చుట్టూ ఎన్విరాన్మెంట్ మీకు పాజిటివ్గా మారుతూ ఉంటుంది. అవును. నా సక్సెస్ చిహ్నం నేను ఆలోచించడం, కొత్తగా ఆలోచించడం. ఎప్పుడైతే కస్టమర్ లాగా చూసినప్పుడు స్వార్థంగా ఉంటాం. అరే తను వచ్చింది నాకు 50,000 రావాలి, ఈ విధంగా కన్విన్స్ చేసి వస్తా అనుకున్నప్పుడు అది స్వార్థం, అది ఎక్కువ రోజు ఉండదు. లేదు ఆమెకి 50,000 బెనిఫిట్ చేయాలి అన్న ఉద్దేశంతో చూడండి. ఎందుకు మీకు పరిగెత్తుకుంటూ రాదు ఫలితం? నా సిద్ధాంతమే మీకెంత బెస్ట్ చేయాలని ఆలోచిస్తాను. అవును. అది అండ్ ఇంకోటి నేను ఏం చూసానంటే ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంది మీ దగ్గర. మైట్ బి అది తెలియదు, అంటే ఐ హావ్ సీన్ యువర్ వీడియోస్. అందులో మీరు విగ్రహాలు అవన్నీ చేస్తుంటారు. మరి దాని వల్ల లేకపోతే ఈ పాజిటివ్ అంబియన్స్ దేని వల్ల అని చెప్తారు? అంటే గో బ్రాహ్మణేస్తు శుభమస్తు నిత్యం లోకాన్ సమస్త సుఖినోభవంతు. ఎక్కడైతే బ్రాహ్మణుడు సుఖంగా ఉంటాడో, సంతోషంగా ఉంటాడో అక్కడ అంత మంచి రోజు నమ్ముతారు. కాబట్టి నిత్యం గోసేవ చేస్తూ ఉంటాడు. 300 రోజుల్లో 300 days ఖచ్చితంగా గోశాల్లో ఎవ్రీడే 1.5 hour గడుపుతాను. నేను ఒక్కడిగా స్టార్ట్ చేసిన ఉద్యమం ఇప్పుడు 600 మంది మా మిత్రులతో కలిసి చేస్తున్నాం. ఓకే. మా సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క హాస్పిటల్లో, ప్రతి ఒక్క గ్రామంలో గో ఉండాలన్న కాన్సెప్ట్ తోని మేము రాజ్ న్యూస్ వాళ్ళతో కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా. నా బలం, నా బలహీనత, నా గోవు, నా కుటుంబం. చాలా చక్కగా చెప్పారు. అంటే మన ఇండియన్స్ ఆర్ నోన్ ఫర్ అవర్ రిచువల్స్, కల్చర్స్, ట్రెడిషన్స్. ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి, కానీ మీలాంటి వాళ్ళు ఏంటంటే అవి మళ్ళీ మనం అది మళ్ళీ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ అన్నట్టు. నా కళ ఏంటంటే నాకు ఇప్పుడు 40 సంవత్సరాల వయస్సు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకొక 21 సంవత్సరాల్లో ఇంతకుముందు గ్రామాలు ఏ విధంగా అయితే సస్యశ్యామలంగా ఉన్నాయో, గోవులు తిరుగుతూ పేడతో, ధూళితో, దుమ్ముతో ఆ పిల్లలు బాల్యంలో ఎంత మంచిగా ఆడుతూ, అలాంటి ఒక భారతదేశాన్ని చూడాలని మేము కలగంటున్నాం. దానికి మీ అందరి సహకారం ఉండాలి. ప్రతి ఒక్కరితో భాగస్వామ్యం చేస్తాము. కాబట్టి నా సక్సెస్కి కారణం గోమాత, గోశాల, గోవు, స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే ఒక దేవుడికి భయపడడం స్టార్ట్ చేస్తామో, దేవుడు అంటే అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మన మంచి కూడా కావచ్చు, వాడికి రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో మనలో ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయానికి భయపడుతూ తప్పు చేయడానికి భయపడుతూ ప్రతి మనిషి స్వార్థపడి, ఈవెన్ నేను కూడా ఒక స్వార్థపడిని. ఇక్కడ దాకా వచ్చానంటే ఎంతో మందితో వ్యాపారం చేస్తూ మాటలు చెప్తూ వచ్చాను. బట్ ఒక స్థాయి వచ్చిన తర్వాత మనుషులు మారాలి, సరిపోయిందని సాటిస్ఫై కావాలి. ఆ విధంగా అయిన వ్యక్తిని కాబట్టి ఇప్పుడు చాలా మంచి చేద్దామని కోరుకుంటున్నాను. అప్పుడు పాపకు చేసేటప్పుడు కూడా చాలా మంచిగా చేశాను. ఎప్పుడైతే మంచి చేస్తేనే మంచిగా అవుతుంది. నువ్వు మంచి చేయకుండా ఎన్ని మాట్లాడిన మంచి అయితే జరగదు. కానీ మంచి చేయడానికి ట్రై చేద్దాం. అదే నా సక్సెస్ సీక్రెట్. గోవు, ఆవు. ఓకే. సో చాలా చక్కగా చెప్పారు. ఇందుకే ఇంత, అంటే మీ దగ్గర అంత పాజిటివిటీ ఉంది కాబట్టి ఇంత పాజిటివ్ అంబియన్స్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే మీ డ్రీమ్ ఉందో అది నిజంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా మా ఐటీఎం తరఫున నేనైతే కోరుకుంటున్నాను. సంతోషం. సో ఈ సెట్ ని చూస్తున్నాను. బేసిక్ గా ఇది ఏంటంటే నేను ఇక్కడ ఎన్ని స్టోర్స్ విజిట్ చేశాను బయట, బట్ ఇలాంటి జ్యువెలరీ నేను ఎక్కడ చూడలేదు. సో దీని స్పెషాలిటీ ఏంటి? అండ్ బేసిక్ ఇది ఏంటంటే మనము బయట దేశాల్లో పెద్ద పెద్ద స్టార్స్ వేసుకుంది చూస్తాము, ఇది మన క్యాన్స్ లో అక్కడిక్కడ చూస్తాము. అట్లాంటిది ఇక్కడ మీ దగ్గర చూస్తున్నా నేను. సో దీని స్పెషాలిటీ చెప్పండి. ఇది అంబానీ ఫ్యామిలీస్ కావచ్చు, ఇంకా అలాంటి గొప్ప గొప్ప ఫ్యామిలీస్ లో మాత్రమే కనిపించే సెట్. ఎందుకంటే దీని వర్త్ కూడా అంత ఉంటుంది. ఇది సుమారు 50 నుంచి 60 లక్షల వర్త్ ఉండే స్టోన్స్ ఉన్నాయి. అందులో ఒక 60 లక్షల విలువైన ఆర్నమెంట్ ని 15 లక్షలు ఏ విధంగా డిజైన్ చేయొచ్చు నేను ట్రై చేశాను. డైమండ్స్ బదులు సెమీ డైమండ్స్ వాడాను, పోల్కి బదులు కస్టమైజ్డ్ పోల్కి వాడాను. బంగారము గుర్తుపెట్టుకోండి 18 క్యారెట్స్ ఉంటుంది. డైమండ్స్ పెట్టినా 18 క్యారెట్స్ ఉంటుంది, మోజనరీ పెట్టినా 18 క్యారెట్స్ ఉంటుంది. ఇంకా తక్కువ స్థాయి స్టోన్ పెట్టినా తేడా ఉంటుంది. బంగారంలో ఎలాంటి తేడా ఉంటుంది. ఓన్లీ మనం వాడే ఒక స్టోన్ లో మాత్రం తేడా ఉంది. అంటే మనకు అలాంటి సర్కిల్ ఉంటే మాత్రమే అన్ని లక్షల స్టోన్స్ పెట్టాలి. ఇప్పుడు మనము ఏదో ఒక చిన్న ఫంక్షన్ కి ఎన్ని లక్షలు వేసుకోవద్దు దాని వాల్యూ తెలియదు. అలాంటి ఫంక్షన్స్ అటెండ్ చేసినప్పుడు మాత్రమే అక్కడ ఉన్న పీపుల్ తెలుసు దాని వాల్యూ. కాబట్టి మన మీడియం క్లాస్, మిడిల్ రేంజ్ వాళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ అటెండ్ చేస్తారో, ఆ మిడిల్ రేంజ్ లో ఏ విధమైన ఆర్నమెంట్స్ చేస్తారో మాకు తెలుసు. ఆ మిడిల్ క్లాస్ రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని చాలా హైగా చూపించడానికి ఇలాంటి డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా విక్టోరియా మహారాణులు. అంటే మీరు చూస్తే విక్టోరియా మహారాణులు వినే ఉంటారు, చాలా పాష్ డ్రెస్సింగ్ లో ఉంటారు. ఒక్కొక్కసారి 8 lakhs 9 lakhs శారీ కట్టుకునే వాళ్ళు ఇలాంటి పీసెస్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి అంబియన్స్ ని సాధారణ మహిళకు ఎందుకు తీసుకురాకూడదు అన్న ఒక కాన్సెప్ట్ ని నేను 2 months ట్రై చేశాను. ఎందుకంటే ఈజీగా దొరకవు. రియల్ ఎమరాల్డ్ మీరు కొనాలనుకుంటే 10 lakhs రూపీస్ ఇలాంటివి ఉంటుంది. బట్ మనం దీన్ని 60,000 రూపాయల వర్త్లో దీన్ని ఇలాంటి స్టోన్ ని నేను తెప్పించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క స్టోన్ ని చాలా తక్కువ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ బినామీ లేకుండా రోళ్ళని తెచ్చుకుంటే మాకు తక్కువ వస్తుంది. నేను ఒక 4 months దీనిపై ట్రావెల్ చేసి ఈ ఆర్నమెంట్ ట్రై చేస్తాను. సుమారుగా ఈ ఆర్నమెంట్ కోసం మాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా పోస్టులు వచ్చాయి. మంచి పెద్ద సంఖ్యలో కూడా ఇలాంటి ఆర్నమెంట్స్ మాకు ఆర్డర్ అవడం జరిగింది. ఓకే. దీని సో స్పెషల్ ఈ సెట్ ని ఏమంటారు? విక్టోరియా సెట్, విక్టోరియా బ్రైడల్ సెట్ గా పిలుస్తాం. ఓకే, విక్టోరియా బ్రైడల్ సెట్ చాలా బాగుంది. అదే యాజ్ ఐ సెడ్ దట్ బేసిక్ గా మనము సినిమాలలో లేకపోతే పెద్ద పెద్ద దాంట్లోనే చూస్తాం. సినిమాలో కూడా తెలిసి కొన్ని పిక్చర్స్ తక్కువ చాలా హై బడ్జెట్ లో ఉన్న దాంట్లో మాత్రమే కనిపిస్తుంది. దాంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు లైక్ అంబానీ, జోధా అక్బర్ లాంటి
లాంటి అమ్మాయి లాంటి అలాంటి సినిమాల్లో కనిపించే జ్యువెలరీ. ఆ టైప్ ఎస్ 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 అలాంటి డిజైన్స్ కూడా మేము ఆ రేంజ్ కస్టమర్స్ నుంచి ఈ రేంజ్ కస్టమర్స్ కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. ఎవరైతే అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. నా స్టైల్ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర విలువైన వస్తువు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్ప, ప్రతి ఒక్క ఆడకూతురు లక్ష్మీదేవి తను ఎందుకు నలుగురిలో చిన్నగా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు కనిపించాలి, నా కూతురు ఇలాంటి వేసుకుందని సంతోషపడాలి. బేసిక్ గా నేను లోపలికి వస్తున్నప్పుడు అప్పుడు అక్కడ నుంచి గమనించి ఇక్కడ వరకు ఏంటంటే ఇక్కడ ఏంటంటే చిన్నగా ఉండి ఫుల్ ఇట్లా కిక్కిరిసి ఉన్నారు జనాలు. ఎందుకు? నవీన్ గోల్డ్ అనే ఒక డిజైనర్ ఉన్నాడు ఇక్కడ, ఓకే. మంచి ఆలోచన మనిషి ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అవి కనిపించవు, ఎందుకంటే వాళ్ళు ఉండేది మొత్తం హంగులు ఆరుబాటలు అత్యధిక ఆధునిక విలాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవన్నీ కామన్. ఇక నవీన్ దగ్గర ఒక స్వంత ఇంటికి వచ్చే ఫీలింగ్, తను పుట్టిపోయిన ఇంట్లో వచ్చే ఆర్నమెంట్ తీసుకుంటే ఏ విధంగా సంతోషపడుతుందో ఆ విధంగా సంతోషపడతారు. ఇక్కడ హంగులు అవసరం లేదు, విలువైన ప్రతి డబ్బుకు నేను విలువిస్తాను. వాళ్ళు కష్టపడ్డ ప్రతి ఒక్క రూపాయికి నేను స్వచ్ఛమైన ఆవు నేను ఏ విధంగా తినడానికి ప్రయత్నిస్తున్నాను అలా డబ్బును కూడా అంత ప్రసాదంగా తీసుకుంటాను. కాబట్టి వాళ్ళకి హంగా అవసరం లేదు. వాళ్ళు పాపం ఈ ఫ్లైట్ దిగి బెంజ్ కార్లు, BMW, రేంజ్ రోవర్లో మన దగ్గరికి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. చూడగానే ఇంత చిన్న షాప్ వచ్చి నాతో మాట్లాడిన తర్వాత, మా ఆర్నమెంట్ చూసిన తర్వాత, మా ముగ్గురు బ్రదర్స్ చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ షాక్. ఇంకా మాకు ఏం అవసరం లేదు, ఇప్పటికే తప్పు చేసేసాము, తెలియకుండా మీరు లేరని చెప్పేసి, మా పెద్దమ్మాయి పెళ్ళి అయిపోయింది, మీరు ముందు పరిచయం ఉంటే బాగుండనే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత హై రేంజ్ లో ఉన్నా కూడా మా కుటుంబంలో ఒకరు మారిపోయి మీరు బాగుండాలి, మీరు బాగుంటే ఇంకా సంతోషం, మీరు ఎదగాలని మాకు బ్లెస్సింగ్ చేసిపోతుంటారు. మాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు, నాన్న మీరు యూఎస్ మా ఇంట్లో ఉండాలి అని చెప్పి కొన్ని వందల మంది మాతో చెప్తా ఉంటారు. మాకన్నా చిన్నది అంకుల్ మీరు రావాల్సిందే, యూఎస్ మనం కలిసి ఎగ్జిబిషన్ చేద్దామని చెప్తా ఉంటారు. అలా సంపాదించమంటే ఇక్కడ కస్టమర్కి తెలిసిపోతుందండి ఆర్బాటం దగ్గర ఎంత ప్రైస్ ఉంది, ఆర్బాటం దగ్గర ఏముంది అని తెలిసిపోతుంది. అంటే ప్రతి ఒక్కరు చేసేది వ్యాపారమే, మీరు చేస్తుంది వ్యాపారమే, నేను చేస్తుంది మాత్రం వాళ్ళు చేస్తుంది. అంటే వ్యాపారం లొసుగి అంటే వాళ్ళకి తెలుసు. ఎక్కడైతే ఎక్కువ హంగు ఆర్బాటం ఉండకపోతే అక్కడ ఖర్చు ఉండదు, ఖర్చు లేకపోతే దాన్ని అంతా బెనిఫిట్ క్లయింట్గా చేయొచ్చు. నాకు కావాల్సింది కస్టమర్ ముఖంలో చిరునవ్వు ఇవ్వాలి. హంగు ఆర్బాటం వాళ్ళు చూడండి, వాళ్ళు పోనీ 5 స్టార్ ఉంటుందా, వాళ్ళు ఎక్కని ఫ్లైట్ ఉంటుందా, వాళ్ళు ఎక్కని హోటల్స్ ఉంటాయా, అవన్నీ అనుభవించేసారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది నిజాయితీ, నమ్మకం. నవీన్ గోల్డ్ అంటే ఒక ఆభరణం కాదు, నవీన్ గోల్డ్ అంటే ఒక నమ్మకం. అది ఇక్కడ ఉంది అమ్మవారి దయ వలన. ఆ నమ్మకాన్ని అలానే కాపాడుకునే శక్తిని మాకు అమ్మవారి ఇవ్వాలని మనస్ఫూర్తిగా రోజు కోరుకుంటాం. అందుకే నేను ప్రతి వీడియోలో శ్రీ మాత్రే నమః అంటాను, అంటే అమ్మవారిని ప్రతిరోజు స్మరిస్తూ ఉంటాను. ఆ విధంగా నా నోరు శుద్ధిగా అయితే ఆ శుద్ధైన నోరుతో నేను అమ్మ తీసుకో శుభం, నీ ఆర్నమెంట్స్ ఇలా బాగుండాలి, నువ్వు తీసుకొని సంతోషంగా ఉండాలంటే అలాగే తదాస్తుగా భావిస్తారు వాళ్ళు. కాబట్టి నేను నిత్యం అమ్మవారిని పలకరిస్తూ, నిత్యం అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళకు బాగుండేటట్టు నన్ను తయారు చేయని కోరుకుంటాను. నేను సెటిల్డ్, నేను హ్యాపీ, నేను ఒక రోజు గడవడానికి, మంచి చేయడానికి, ఒక రోజు గడవడానికి నేను బతుకుతున్నాను అంతే తప్ప ఏదో డాలర్ సంపాదించేసుకొని ఎక్కడో చార్టర్ ఫ్లైట్లో ఎంజాయ్ చేయడం కాదు. నేను ఎవ్రీథింగ్ సెటిల్డ్, మంచిగా హ్యాపీగా ఉన్నాను. నేను ఎందుకంటే చాలా స్పిరిచువల్గా ఉంటాను, నాకు సరిపోతుంది నిత్యం పూజ, అగ్నిహోత్రము, దాంతోపాటు గోసేవ చేసుకునే లైఫ్ ఉంటే సరిపోతుంది, మంచి ఆరోగ్యం. కాబట్టి నేను మీకు మంచి చేద్దాం అనుకుంటున్నాను, నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ప్రతి ఒక్కరిని కస్టమర్గా భావించను, అలాంటి మనసు కూడా ఇవ్వడం కోరుకుంటాను. ప్రతి ఒక్కరిని నన్ను నేనే అనుకుంటా కాబట్టి ఎలాంటి అంబియన్స్ ఇంకా పెంచను, ఇంతే ఉంటుంది నా షాప్. అంటే ఒక మీ ఊర్లో మీ అమ్మమ్మలు, మీ తాతయ్యలు, మీ అమ్మలు చూసిన షాప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. బట్ వర్క్ మాత్రం ఏని మించిన వర్క్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత స్పీడ్ గా పనిచేస్తుందో నా డిజైన్స్ కూడా అంత స్పీడ్ గా డెవలప్ చేసే పని చేస్తాను. అది సో మీరు ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏం అర్థమైందంటే, నేను ఎంతసేపు నేను బాగుండాలని కాదు, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి అని ఒక కాన్సెప్ట్, థాట్ ప్రాసెస్ తోటి ఉన్నారు మీరు. అందుకే ఇంత జరుగుతుంది. అండ్ నేను చెప్పినట్టు లైక్ ఆర్బాటం ఎందుకు లేదు అంటే, బయట అదే ఆర్బాటలో కాస్ట్ మనకేసేస్తారు. ఇది ఒకటి నాకు అర్థమైంది. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తి మీద చూపేస్తారు. మీరు అవన్నీ లేకుండా బెస్ట్ ప్రైస్ లో మంచి ఆర్నమెంట్, మంచి ఆర్నమెంట్ మనకు నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకునేటట్టు మీరు ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఏ డిజైన్ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరకదు, మీరు చూడొచ్చు. ఇందులో పల్స్ కాంబినేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎక్కడ మీకు కనిపించదు. ఈ కలర్ కాంబినేషన్ చూడడానికి పూసలా ఉంటుంది, పెట్టుకున్నప్పుడు విలువ 100 రెట్లు తెలుస్తుంది. సుమారు 5 to 6 lakhs. ఇవన్నీ కస్టమైజ్ పల్స్ అమ్మా. ఇది నేచురల్ పల్ కదా. మార్కెట్ లో చాలా మంది చెప్తా ఉంటారు చాలా నేచురల్ ఎక్కడ లేదు. మనుషులే నేచురల్ లేని సమయంలో ఒక ప్రోడక్ట్ ఏ విధంగా నేచురల్ వస్తుంది. బట్ నేచురల్ గా కనిపించే విధంగా కొన్ని రకాల కెమికల్స్ యాడ్ చేసి కొన్ని తయారు చేస్తూ ఉంటాం. ఈ టెక్నాలజీ ఉంది అలాంటి. కాబట్టి ఇవన్నీ కూడా కస్టమైజ్ బీట్స్ అండ్ కస్టమైజ్ పల్స్. సుమారు ఇవి రియల్ లోకి వెళ్ళిపోతే ఒకవేళ దొరికి ఉంటే సుమారు 5 to 6 lakhs అవుతుంది. మనం దాన్ని 1.5 lakh లో సేమ్ అదే లుక్ వచ్చే విధంగా తయారు చేస్తాం. ఇప్పుడు నేచురల్ డైమండ్ ఉంది, 46,500 per carat ఇస్తున్నాం మనం. VVS EFB IGI సర్టిఫికేషన్. ఏ డైమండ్ ని ల్యాబ్ లో తయారు చేస్తున్నాం. అది వచ్చేసి 8,000 నుంచి 16,000 క్యారెట్ ఉంది. లుక్ లో సేమ్ ఉంటుంది, లైఫ్ లో సేమ్ ఉంటుంది, ఏం తేడా ఉండదు. బట్ అది ల్యాబ్ లో తయారుతుంది, ఇది మట్టిలో దొరుకుతుంది. కాబట్టి అంత 40,000 డిఫరెన్స్ ఉంది. లుక్ లో సేమ్ ఉండి అన్ని రకాల సేమ్ ఉన్నప్పుడు ఎందుకు మనం ఎక్కువ డబ్బులు పెట్టాలి? అదే విధంగా మేము కూడా సాధారణ మానవుడి దగ్గరికి, సాధారణ మనిషి దగ్గరికి ఒక
రీచ్ కావాలి అంటే దానికి తగ్గట్టుగా సేమ్ ఇవ్వాలి అని దృష్టిలో పెట్టుకొని మేము ట్రావెల్ చేస్తూ ఇవన్నీ తీసుకొస్తూ ఉంటాం. ఇలాంటి పల్స్ కావచ్చు, ఇలాంటి బీట్స్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ పల్స్ మార్కెట్లో ఈ పల్ అంటే ఇది ఈ పల్ అంటే ఇది ఆ పల్ అంటే ఇది ఈ పల్ అని ఎన్నో చెప్తారు. ఇది ఈ బీట్ అంటే కొలంబియన్ బీట్, అమెరికన్ బీట్, జెర్సీ బీట్ అని చెప్తా ఉంటారు. అవన్నీ నేను చెప్పను. బీట్స్ అన్ని కస్టమైజ్ బీట్స్ ఏదో ఒక దేశంతో అయినంత మాత్రం ఆ దేశం గొప్పతం కాదు. అలా ఏముండదు. ప్రతిదీ కూడా సేమ్ బీట్, ప్రతిదీ కూడా సేమ్ లైఫ్ ఉంటుంది. కొనే ముందు మీరు కాస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఏదైనా డబ్బులు సంపాదించడానికి 1 year కష్టపడుతున్నప్పుడు ఒక ప్రోడక్ట్ కొనడానికి ఎందుకు 2-3 days వెయిట్ చేయరు? ఇమీడియట్ ఒక బ్రాండ్కి వెళ్ళిపోవాలి, కొనేసేయాలి. ఇంకా అది టైం లేదు మన దగ్గర. సంపాదించడానికి నీకు 1 year సమయం పడితే ఖర్చు పెట్టడానికి ఒక 12 hours ఎందుకు నువ్వు టైం ఇవ్వలేకపోతున్నావు? True. కాబట్టి అంతా మీరు కష్టపడి. కొనే ముందు నేర్చుకోవాలి. ఒక 2-3 సార్లు ఎక్స్ప్లోర్ చేయాలి. గూగుల్, చాట్ జీపీటీ ఇదంతా వేరు. మీ అమ్మమ్మని, మీ తాతయ్యని, మీ పెద్దవాళ్ళని అడగండి ఒకసారి. అడిగితే ఏంటి అని చెప్తారు. ఏ విధంగా గూగుల్ షాప్లో ఏ విధంగా మాట్లాడాలి చెప్తారు. వాళ్ళ మాటలు మీకు లాభాన్ని ఇస్తాయి. ఒక కస్టమర్గా మీరు మాకు ఎంత క్వశ్చన్ చేస్తే మా నుండి వచ్చే ఆన్సర్, మా ఫేస్ ఫీలింగ్ బట్టి మేము ఎంత రియల్ చెప్తున్నామో, మేము ఎంత అబద్ధం చెప్తున్నామో మీకు తెలిసిపోతుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రోడక్ట్ కన్నా ఎక్కువ ఒక సేల్స్ మ్యాన్ మీతో ఎలా మాట్లాడగలుగుతున్నాడు అనేది మీరు గమనించాలి. ప్రోడక్ట్ ఏముందండి, గూగుల్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేస్తుంటే తెలిసిపోతుంది. బట్ ఒక వ్యక్తి యొక్క మాటలు, ఆయన ఎక్స్ప్రెషన్స్ ని గమనించినట్టయితే ఎంతవరకు న్యాయంగా చెప్తున్నాడు అనేది మీకు తెలిసిపోతుంది. దాన్ని గమనించండి ఫస్ట్. నవీన్ గారు నేను ఆ షాప్ లో చూశానండి, ఇంత తక్కువ వస్తుంది అడగండి. నన్ను అడగకపోతే మీరు లాస్ అవుతారు. అంటే నా వ్యాపార ధర్మం ఏంటి అంటే నేను డబ్బులు సంపాదించకుండా షాప్ పెట్టాను. మీ ధర్మం ఏంటి? డబ్బులు పొదుపు చేసుకోవడానికి మీరు మా షాప్కి వస్తారు. కాబట్టి అడగాలి. మీరు ఎంత అడుగుతా ఉంటే అంత లాభం పొందుతారు. మరి జిగ్జి చేయాల్సిన పని లేదు. జస్ట్ నాలెడ్జ్ అడగండి. ఓకే. అండ్ ఈ సెట్ గురించి కొంచెం చెప్పండి. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ స్టోన్స్ అండ్ బీట్స్ అండి. చాలా స్టోర్స్ లో నేను వింటా ఉంటాను, మేము స్టోన్స్ కి 80% ఇస్తాము, మా దగ్గర 100% వస్తుంది రిటర్న్ బ్యాక్ అని చెప్పి. అంటే ఏ యొక్క వస్తువు స్వచ్ఛమైనది, నిజాయితీ ఉన్న వస్తువు అయితే ప్రపంచం ఎక్కడైనా ఎక్స్చేంజ్ కావాలి. ఓన్లీ నా దగ్గర మాత్రం ఎక్స్చేంజ్ అవుతుందంటే నేను దాన్ని తప్పుగానే భావిస్తాను. కాబట్టి ఏ రాళ్లకు ఒకసారి ఫిట్టింగ్ చేసిన మళ్ళీ తిరిగి ఫిట్టింగ్ చేయడానికి అవకాశం ఉండదు, పగిలిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. కాబట్టి రాదు. దీంతో పాటుగా మీరు రాళ్ళని కొనే ముందు గమనించాలి. రాళ్ళు అంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ దాన్నే చూద్దాం. ఇది ఒక రిటర్న్ వెళ్ళక చూడడానికి లేదు. బంగారం మాత్రమే మీకు 100% రిటర్న్ వస్తుంది. అది 18% రిటర్న్ వస్తుంది, 22% ప్రపంచం ఎక్కడైనా వస్తుంది. దానిపైన ఖచ్చితంగా హాల్ మార్క్ ఉండాలి. గవర్నమెంట్ యొక్క ఏదైతే ఉంటుందో అవన్నీ చెక్ చేసుకోవాలి కూడా. రాళ్లకు, ముత్యాలకు డబ్బులు వస్తాయంటే నేనైతే నమ్మను. అది మీ ఇష్టం. ఇంకా ఒకవేళ అలా వస్తాయంటే 10 రూపాయల విలువైన రాళ్ళని మీకు 100 రూపాయలు నేను నమ్మాలి. ఆ 100 రూపాయలు అమ్మి మళ్ళీ నేను చెప్పాలి మీ నా షాప్కి రండి నేను 80 రూపాయలు ఇస్తాను అని చెప్పి. అంటే మీ 10 రూపాయల విలువైన వస్తువుని నేను 100 రూపాయలు పెట్టుకొని తిరిగి మీ డబ్బులు మీకే ఇస్తున్నాను. మీరు రావచ్చు, మీరు రాకపోవచ్చు కూడా. అప్పుడు బిల్ ఉందో లేదో తెలియదు, అప్పుడు ఏ ఎంప్లాయ్ కూడా తెలియదు. కాబట్టి నా ఉద్దేశంలో రాళ్లకు డబ్బులు రావు. సాధ్యమంత ఎక్కువ ప్యూర్ గోల్డ్ ఆర్నమెంట్స్ ని తక్కువ రాళ్ళు ఆర్నమెంట్స్ చేసుకోవడం బెస్ట్. చాలా మంది అనుకుంటారు బాగా రాళ్ళు వేసుకుంటారు, అందంగా కనిపిస్తున్నాయి. మీరే చాలా అందమైన వాళ్ళు. ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క ఆడకూతురు అద్భుతం, అమ్మవారితో సమానం. అంతకుమించి అందం బంగారం ఏం అందం ఉండదు. మీరు ఎప్పుడు స్మైల్ గా ఉంటూ చిన్న ఆర్నమెంట్ వేసుకున్నా కూడా అందంగా కనిపిస్తారు. ఫస్ట్ మీరు స్మైల్ గా ఉండడం నేర్చుకోండి. ప్రతి ఆర్నమెంట్ మీకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. బేసిక్ అయితే బయట అందరూ చెప్తారు దట్ 100% బైబ్యాక్, మీరు స్టోన్స్ మీద కూడా మేము వాల్యూ 100% ఇస్తామని. దానికి చాలా భిన్నంగా చెప్పారు దట్ స్టోన్స్ అంత వాల్యూ ఉండదమ్మా, అవి జస్ట్ మాటలు. ఇప్పుడు దాకా నేను అదే మిత్లో ఉన్నా. బయట బేసిక్ గా తీసుకునేటప్పుడు 100% మేము మా దగ్గర ఇచ్చేస్తే, ఇది మనం ఆలోచించట్లేదు. 100% ఇస్తున్నారంటే అది మా దగ్గరకు వస్తే ఇస్తున్నారు కదా, అది మనం చేస్తామో లేదో కూడా తెలియదు. ఇప్పటికైతే తీసుకుంటాం. ఓకే, ఏం చెప్పాలి? మీరు తీసుకోండి, రాళ్ళకి డబ్బులు ఇస్తుంటే ప్రతి ఒక్క షాప్ లో డబ్బులు వస్తుంది. ఇది ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మీరు ధైర్యంగా తీసుకోండి. అందరు మంచి కళాకారులు. అందరు మీలా చెప్పారు కదా, అంటే అది వాళ్ళ వ్యక్తిగతం. ఇంకా అది వాళ్ళు చెప్పారు. సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గోల్డ్ కొనేటప్పుడు ఎలాంటివి మనము మైండ్ లో పెట్టుకొని, ఒకవేళ స్టోన్స్ తీసుకున్నట్టయితే ఎలాంటివి మైండ్ లో పెట్టుకొని కొనాలనేది చాలా చక్కగా చెప్పారు. నేను చెప్తాను, స్టోన్స్ కన్నా ఎక్కువ బంగారపై ఇన్వెస్ట్మెంట్ చేయండి. అవి మీ భావితరాలకు మీకు భవిష్యత్తుని ఇస్తాయి. ఒక తెలుగులో ఒక సామెత ఉంది, రాజుల సొమ్ము రాళ్ల పాలు అని చెప్పేసి. ఎప్పుడు స్టోన్స్ కొంటా ఉంటారు కదా, ఎక్కువ యూజ్ అవుతాయి. బంగారం మాత్రం మీకు రిటర్న్స్ వస్తాయి. కాబట్టి సాధ్యమంత వరకు ప్రతి ఒక్క ఎక్కువ బంగారంలో తక్కువ రాళ్ళు ఉండేటట్టు చూసుకోనండి. మరీ రాళ్ళకి అంత ఎక్స్పెన్సివ్ పెట్టకండి. నా దగ్గర కష్టం కూడా ఎక్స్పెన్సివ్ ఉండే అని చెప్పను, ఉంటాయి బట్ కొనకండి అని చెప్తాను నేనైతే. బంగారం కొనండి. బంగారం కూడా వేల రకాల డిజైన్స్ ఉన్నాయి, మీరు క్రియేట్ చేసుకోండి అలా. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు బుచ్చిరెడ్డి. ఓకే, బుచ్చిరెడ్డి గారు. ఇక్కడే పంచశీల ఎన్క్లేవ్లో ఉంటాం మేడం. ఓకే, హైదరాబాద్. ఇక్కడ నవీన్ గోల్డ్ షాప్ కు దాదాపు 5-6 years నుంచి రెగ్యులర్ గా వస్తుంటాము. ఇక్కడ ఈ నవీన్ గోల్డ్ షాప్ లో ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి మేడం. లైట్ వెయిట్ తోని బయట షోరూమ్ల కంటే గిన చాలా రీజనబుల్ ప్రైస్, వెయిట్ లో కానీ తరుగులో కానీ చాలా బాగా ఇస్తారు. మేము ఎంటర్ అయిన తర్వాత గిన ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది పెళ్లిలకు,
ఒక్కొక్కరు కిలో వరకున ఆర్డర్స్ ఇచ్చి ఐటమ్స్ ఇక్కడే చేయించారు చాలా మంది మా ఫ్రెండ్స్. ఓకే. వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ గిన వీళ్ళు చాలా ఫ్యామిలీ పర్సన్స్ లెక్క అందరితో కస్టమర్స్తోని చాలా బాగా బిహేవ్ చేస్తారు. ఓకే. చాలా రెస్పాన్సివ్ ఉంటారు. ఏ ఐటమ్ అయినా ఎనీ టైం రిటర్న్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా ఓకే. ఇస్తారు. మళ్ళీ తరువు వేరే షోరూమ్కు ఇక్కడ కంపారిజన్ చేసి కూడా చూసాం. ఇక్కడ తరువులో కానీ ఐటంలో కానీ నాణ్యత బాగానే ఉంది. చాలా బాగా వీళ్ళు రోజు రోజుకు ఇంకా చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడే చేయించారు. పెళ్ళిళ్ళ ఆర్డర్స్ కొద్ది మరీ డైమండ్ సెట్లు కింద ఇక్కడ పర్చేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మధ్య ఇంకా రోజు రోజుకు ఎక్కువ వస్తున్నారు. ఓకే. సో ఒక హ్యాపీ కస్టమర్ అని హ్యాపీ చెప్పొచ్చు. కస్టమర్. ముఖ్యంగా ఏంటంటే దీని ప్రత్యేకత ఇక్కడ లైట్ వెయిట్ లో చాలా అంటే తక్కువ ధరలో ఎక్కువ ఐటమ్స్ ఓకే. దొరుకుతాయి. తక్కువ ధరలో ఎక్కువ అందుబాటులో అందుబాటులో ఉండేటట్టు. ఇప్పుడు అక్కడ 12 తులాలలో జరిగే ఐటమ్ ఇక్కడ 7-8లో సేమ్ ఐటమ్ అట్లా అప్పుడు ఎవరైనా డిజైన్ ఇక్కడికి వస్తారు బై డిఫాల్ట్. తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ వస్తుంది కాబట్టి ఇక్కడికి రావడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. ఆ విధంగా రోజు రోజు మాకు తెలిసిన వాళ్ళు ఒకరి ద్వారా చాలా మంది ఇప్పుడు బోయన్పల్లి నుంచి దాదాపు ఈ సుచిత్ర ఏరియాలో నవీన్ గోల్డ్ అనేది ప్రతి ఒక్కరికి నోటెడ్. మరి అన్ని షాపుల మీద గిన బాగుంది అనేది పబ్లిక్ లో గిన వచ్చేసింది ఇక్కడ ఈ ఓకే సరౌండింగ్. అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ. థ్యాంక్ యూ.